Om
Om
వ్యత్యస్తాంద్రియం వికటకమలక్షారవిశ్వాదినేత్రం వందే బృందావనచరితం గోపాలసు. జగద్దేవులు శ్రీకృష్ణ భగవాను పాదపద్మాన్ని నమస్కరిస్తూ ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. ఇప్పుడు జగదేవుని వ్యక్తి ఆధ్యాత్మికులు మాస్టర్ శ్రీ కంభంవాడి ఆనంద్ కుమార్ గారు జయం వాలంటీర్స్ ట్రస్ట్ వారిని వేదికను ఆహ్వానిస్తున్నాం. సులభంగా ఈనాటి శ్రీకృష్ణ అష్టమి సందర్భంగా ఈ ట్రస్ట్ వారు చేసినటువంటి పురస్కారాన్ని అందుకోవాల్సిన కోరుతూ, అలాగే వారి శ్రీమతి గారిని కూడా వేదిక వారు గురు సాంప్రదాయంలో తప్పకుండా మన గురువుకి అభినందన చేయాలి. కాబట్టి వారి గురువు గారు కుమార్ గారు అభినందన చేస్తారు. తర్వాత వారి షాలో ప్రకారం చేస్తారు. గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ నిరంతి కమలబంధం దండుగా నివారకం తారకం దోషం దోషగా శ్రీగురు ప్రణమామి. షాలుతో స్వప్నాన్ని చేసుకున్నారు కుమార్ గారికి. మీరు ఎదుర్కొన్నటువంటి విషయాలను చెప్పాల్సి ఆత్మీయ ఆధ్యాత్మిక ఉన్నత విద్యలో అఖండమైనటువంటి అత్యున్నత స్థాయిని పొందుకున్నవారు. ఆంధ్రప్రదేశ్లో గ్రాడ్యుయేషన్ చేశారు 1942. బీకామ్ ఆర్ట్స్లో ఫస్ట్ ర్యాంక్ సంపాదించుకున్నారు, గోల్డ్ మెడల్ సంపాదించారు. ఎంకామ్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చారు. అంతేకాక ఆంధ్ర యూనివర్సిటీలో ఇంట్లో ఆయన రికార్డు చేయించుకోవడం లేదు. ముందు వారి లౌకికమైన విషయాలు తర్వాత ఆధ్యాత్మిక విషయాలు రావాలి. నేషనల్ మెరిట్ సార్ సంపాదించారు. అంతేకాదు క్రికెట్లో కూడా గొప్ప ప్రయత్నం సంపాదించారు. క్రికెట్ కానీ టెన్నిస్ కానీ అనేకమైనటువంటి అవార్డ్స్ అందుకున్నారు. అది సరే, మంచిగా పాడతారు, బాగా పాడతారు. ఆయన కూడా దాన్ని జ్ఞానాన్ని వేదం పఠించడంలో ఉపయోగించుకుంటారు. మంచి నాటకం విగ్రహ సమర్థం స్త్రీ పాత్రలు వేసి చాలామంది బాగా పెట్టించారు. వీరి గురించి ప్రతి టీచరు వీరి గురించి అభినందించారు, ఆనందించారు. ఇటువంటి విద్యార్థి మన దగ్గర ఉన్నారు. పుత్రాలిచ్చే పరాయం శిష్యాలిచ్చే పరాయం అన్నట్టుగా గురువులు ఆ విధంగా గురించి గురించి సంతోషించారు. అది బేసిక్ ఎడ్యుకేషన్ అయితే 1970లో థర్డ్ అకౌంటెంట్ చాలా తక్కువ కాలంలో ఆయన సంపాదించారు. అక్కడ మీరు ప్రాక్టీస్ చేశారు. 43 సంవత్సరాల వారికి అనుభవం. అది రావు కుమార్ అనే కంపెనీలో వారు చేశారు. అది 12 పార్టర్స్ కూడా 15 వారే అయినారు. దీనికి ఆయన గురించి చెప్పాలంటే ఏ టీచర్ బై నేచర్ అండ్ ఇన్స్పైర్డ్ స్టూడెంట్స్ సక్సెస్ఫుల్లీ కంప్లీట్ సిఏ కోర్స్ 120 మందిని తయారు చేశారు. ఇదే తయారు చేశారు. సరే, ఫౌండర్ సెక్రటరీ చైర్మన్ ఆఫ్ విశాఖపట్నం ట్యాంక్ టార్గెటెడ్ ఎగ్జామినేషన్ చేశారు.
చార్టెడ్ అకౌంటెంట్లో మంచి ప్రజ్ఞానం ఆడడం కలిగిన వారు. సెక్రటరీ ఫర్ విశాఖపట్నం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఫర్ 5 years, చైర్మన్ ఆఫ్ ఇండియన్ అకౌంటింగ్ అసోసియేషన్ విశాఖపట్నం ఛాంబర్, రెగ్యులర్ స్పీకర్ at విశాఖపట్నం మేనేజ్మెంట్ అసోసియేషన్ కాన్ఫరెన్సెస్, అధికార రచయిత, అనేక పుస్తకాలు రాశారు. బిజినెస్లో బిజినెస్ మేనేజ్మెంట్, స్పిరిచువాలిటీ అనేక గ్రంథాలు రాస్తున్నారు. ఆయన ఆచార్యమైనటువంటి ఒక ఇన్స్పిరేషన్ ఆయన 17 వచ్చింది. అక్కడి నుంచి అనేక మంది గురువుల దగ్గర, ఒక తండ్రి గారి దగ్గర, ఒక అవధూత దగ్గర, ఒక యోగి దగ్గర ఆయన ఇన్స్పిరేషన్ పొందారు. అక్కడి నుంచి ఎమిటెంట్ వర్క్ ఆఫ్ వరల్డ్ గుడ్ విల్ అనేటిది యాక్చువల్లీ ఈ ప్రాసెస్ నేను 30th year అప్పటి నుంచి బాగా పైకి వచ్చేదానికి వాటిలో ముఖ్యంగా ఆయన అసోసియేషన్ డైరెక్టర్ స్టేజ్లో మాస్టర్ దిగే కాబట్టి 12 సంవత్సరాలు ఆయన సరిగ్గా కృషి చేసుకున్నారు. A teacher of yoga and ancient wisdom for 30 years. అదేకాక ఇనిషియేటర్ ఏంటి యోగా పాత మాస్టర్ సిరీస్ దూడవలసింది. ఇది సరే ఆధ్యాత్మిక సోషల్గా ఇంటర్నేషనల్ చైర్మన్ యువన్ ట్రస్ట్, ఇంటర్నేషనల్ చైర్మన్ ది సర్కిల్ ఆఫ్ గుడ్ విల్, చైర్మన్ శంకర్ ఫౌండేషన్, చైర్మన్ బాలభానం విద్యాలయన్స్, చైర్మన్ వరల్డ్ లీగల్ ట్రస్ట్, ex-vice chairman Dr. N.S. Kolas for business, founder trustee, Bhavatani Temple, chairman Sangeet General, chairman Abhinay Arts Department. అన్నింటికైనా అధికంగా ఉన్నారు. ఇంకా చేసిన సర్వీసెస్ ఎనామస్ సర్వీసెస్ ఉన్నాయి. మోర్ దాన్ 100 ఫ్రీ హోమియోపతి డిస్పెన్సరీస్ ఆయన నడిపిస్తున్నారు. 100 పైగా హోమియోపతి డిస్పెన్సరీస్ చేస్తున్నారు. And organize schools for upper middle class of the society. Has organized schools for poor children in some areas. Works to alleviate the poor and the needy for their sufferings through supply of food, clothing and financial assistance. Helps educating meritorious poor even up to IIT, MBBS, BE, BTech, MBA courses. Organizes rehabilitation for the poor families with economic and besides medical, moral and psychological aid. Serves the cause of classical music, involved in free training, promotes young artists of talent. Heads and organizations Hamsavaram at Ramadi, a monumental environmental development project on Visakhapatnam Beach Road, Himali. Designed and bought, executed Harmony, a planet healing center at Visakhapatnam Beach Road, a unique work of its type. వీటి తెలుగులో కూడా నాకు సాధ్యం అందులో అందరికీ ఒక విషయాలు నేను హెడ్స్ అండ్ ఆర్గనైజేషన్ ఆయుర్వేదిక్ సెంటర్స్ ఫర్ అప్లిమెంట్ ఆఫ్ హెల్త్, వర్క్స్ ఫర్ యానిమల్ ప్రొటెక్షన్ విత్ ఎంఫసిస్ ఆన్ హౌస్, చాలా ఆర్టికల్స్ రాశారు, బుక్స్ రాశారు తెలుగులో, ఇంగ్లీష్లో, కన్నడ, హిందీ, జర్మన్, స్పానిష్, ఫ్రెంచ్ లాంగ్వేజెస్ అన్నీ కూడా అనేక ప్రాబ్లమ్స్ యూరోప్ North, Central and South Africa research program. Teaching and touring. His teachings are spread far and wide, involving extensive traveling all over the globe. He traveled to Europe 7 countries, 56 times. అందుకనే రాశారు లాస్ట్ టైం పూర్వపెట్టి చేశారు ఒక మాట పెట్టు చేస్తూ ఉండే వల్ల 4 భాషలుగా దిగవన ధర్మ ప్రచారం చేశారు, యోగం ప్రచారం చేశారు, భక్తి ప్రచారం చేశారు, అనేక ప్రచారం చేశారు. ఆ ఒక మాట సరిపోతున్నా నాకు అనిపిస్తుంది. 4 భాషల పూర్వపెట్టి అని చేసి అనేక కంట్రీస్ ఎన్నోసార్లు 3 సార్లు సన్యాసాన్ని చేశారు, సన్యాసం ఆంధ్రప్రదేశ్లో చేశారు, కేరళ, తమిళనాడు. Extension touring and teaching became a major part of his life since 40 years. విశ్వనాథ్ భూమంతరం ఎక్కడ వెళ్ళిపోయాడు అలా ఉన్నాయి. ఆయన లక్షణాలు ఉంటాయి. బహుశా టూర్ ఎలాంటిలో మీకు లేడీ 2 times యాజ్ అ లిటరల్ భూ ప్రదక్షిణ అనేక మందికి ట్రైనింగ్ ఇస్తున్నారు యోగంలో. ఇంపార్ట్స్ హెల్తీ హ్యాబిట్స్, సోషల్ వాల్యూస్ అండ్ meditation techniques. The emphasis upon a yogic way of life, which is an eternal blend of social, economic, domestic and spiritual value. He frequently expresses the need for sound socio-economic basis for yogic living. Admired and adored by hundreds of gurus abroad and in India.
as a teacher, healer, guide, friend and philosopher. వారి పొందినటువంటి సత్కారాలు చాలా ఉన్నాయి. ఆంధ్ర యూనివర్సిటీ వారు డాక్టర్ ఆఫ్ లెటర్స్ 1997 ఇచ్చారు. Honored twice by the Grand Lodge of South America, Argentina, for the profound wisdom he imparts. Madras Television honored him in 1999. UNP Foundation, Pune, honored him in 2008. In May 2013, Andhra University conferred on him honorable professorship with his unique distinction to a non-teaching icon professional corporation. Thus we present illustrate this personality of Dr. K. Balaji Kumar, who dedicates his life to following principle and motto. The sons of men are one, and I am one among them. I seek to love and serve. That is his words. Now, and in the Upaviti, words of the Manasala Krishna, వారిని हरि ओम मेधा मे इंद्रो ददातु मेधां देवी सरस्वती मेधां मे अश्विनावभौ आधतां पुष्करसयाः आप्यायन्तु ममाङ्गानि वाक्प्राणश्चक्षुश्रोत्रमधोबल इन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्मोपनिषदम् माहं ब्रह्म निराकुर्याम् मा ब्रह्म निराकरोत् अनिराकरणमस्तु अनिराकरणमस्तु तदात्मनि निरतेयमुपनिषत्सु धर्माः ये मयि सन्तु ॐ शान्ति शान्ति. ప్రప్రథమంగా శ్రీ సద్గురు శివానందమూర్తి గురుదేవులకు పాదాభివందన చేస్తూ అటుపైన సనాతన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ కార్యకర్తలకు నా హృదయపూర్వకమైన నమస్కారములు అందజేస్తూ అలాగే ఈ సభలో ఆశ్చర్యమైనటువంటి అనేకమైనటువంటి విశిష్టమైనటువంటి వ్యక్తులకు, పెద్దలకు, పూజలకు హృదయపూర్వక నమస్కారం చేస్తూ సభాసదులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం చేస్తూ నాకు తోచిన విషయం ప్రస్తావన చేస్తా. గృహ భాషను గురువు గారు చేస్తారు. ఈరోజు జరిగిన ఈ సన్మానం నా దృష్టిలో అది ఒక ఆశీర్వచనం. అది భగవద్ ఆశీర్వచనం. దైవము గురువై తన వారందరినీ కూడా ఆశీర్వదించి ప్రోత్సహిస్తూ ఉంటారు. ఆ ప్రోత్సాహంలో ఉండే సందేశం ఏంటంటే ఇంకా బాగా చేయమని. చేసేది మనం కాదు కాబట్టి ఆయనే చేయించుకుంటాడు కాబట్టి మనం ఎంత బ్రహ్మమును నిరాకరించగా చెప్పే 5 సార్లు అనిరాకరణమస్తు అనిరాకరణమస్తు మా బ్రహ్మ నిరాకరణం బ్రహ్మమును తో అనుసంధానం చెంది బ్రహ్మ సంకల్పం నిర్వర్తింపబడుతుంటే
దానికి మనం ఒక వాహికగా నిలబెడితే అన్నీ దాన్ని నిర్వర్తించి మనని కృతకృత్యం చేసి తనలోకి చేర్చుకుంటుంది. ఇందాక ఎంతో ఆప్యాయతతో ఆదరంతో రామకృష్ణ శాస్త్రి గారు, వారింటి పేరు మా ఇంటి పేరు ఒకటే, వారు ఖమ్మంపేట, వారి నేను ఖమ్మంపేట. వారు ఈ విధంగా ఈ రోజున ఇక్కడ నన్ను కూర్చున్నటువంటి కొన్ని విషయాలు ప్రస్తావించారు. అవన్నీ కూడా నేను స్వయముగా అనుభవించినటువంటి ఒకే ఒక సత్యంకి సంబంధించినవి. అదేమిటంటే దైవమే ఇవన్నీ నిర్వర్తింపజేసి తన వాడు అనుకున్న వాడిని అట్లా అందరం ఎక్కిస్తూ ఉంటాడు. ఒదిగి ఉండాలి, తలవంచుకుని పనిచేయడం తప్ప, నా 10వ సంవత్సరం నుంచి కూడా తలవంచుకుని పనిచేయడం తప్ప మరొకటి నేను ఎరిగిన వాడిని కాదు. అంచేత అలాంటి వాడిని పిచ్చి ఈ రోజున ఇక సన్మానం అంటే అది దైవం యొక్క లీలే. ఈ రోజున దైవాన్ని మనం కృష్ణుడని పిలుస్తాం, అందుకని అది కృష్ణలీల. ఇదే విధంగా నిర్వర్తించడం ఒక ముచ్చట. సోదరులు బసవరాజు గారు నా దగ్గరికి హైదరాబాద్లో వచ్చి కలిసి ఇలా మీకు సన్మానం అనుకుంటాం మేము, మీరు అంగీకరించాలంటే నేను గట్టిగా మాట్లాడినా మనంతా ఒకే కుటుంబంలో పడ్డాం, అంగీకరించకపోవటం అనేది ఏముంటుంది, ఇది ఒక ముచ్చట అని చెప్పాను. ఒకే గురుతత్వంలో జగద్గురు ఒకటే, అతనికి అనేకమైన వాహికలు ఉన్నాయి. అంచేత జగద్గురువు ఆశించినప్పుడు దాన్ని నిర్వర్తించడం జరుగుతున్నప్పుడు అందులో భాగంగా 4 దశాబ్దాల నుంచి పడి ఉన్నటువంటి వాడు అంగీకరించి ఇంకేం చేస్తాడు, మరొకటి చేయలేడు. అంచేత మన ఇంట్లో కార్యక్రమం ఇది, నేను తప్పకుండా వస్తాను, మీరు పెద్ద ఆత్మనాలే అక్కర్లేదు, దాంతో నేను వచ్చేస్తానని చెప్పి అప్పుడు ఆయన చెప్పారు, మీరు 1 గంట సేపు భాషణం చేయాల్సి ఉంటుందని. భాషణం చేసేది వాడు చేసుకోవాలి. ఏం చేద్దంటే పలికిడది భాగవతం అట, పలికించడు వాడు రామభద్రుడట, నేను పలికిన భవహరమగునట, మీరు 2 పలుకునేలా. అని చేత దైవ చింతనము, దైవమును కూర్చున్నటువంటి ప్రశంస, దైవమును కూర్చున్నటువంటి భాషణము వలన పవిత్రీకరింపబడతాం. కాబట్టి అలాంటి అవకాశం గురువు గారి విధంగా ఈరోజు నాకు లభింపజేశారు. అంచేత నేను ఏదైనా ఈ విధంగా ఒక సన్నివేశం వచ్చినప్పుడు జీవితంలో ఇది చాలా ఆనందదాయకమైన సన్నివేశం ఏమిచ్చినా అది దైవం ఇచ్చినట్టుగానే భావిస్తారు. మన దగ్గరకు వచ్చిన ప్రతి సన్నివేశం కూడా కాలమును బట్టి, దేశమును బట్టి దైవం మనకు అందిస్తాడు. దాని యందు మన వంతు కర్తవ్యాన్ని మనం నిర్వర్తించి ఫలములను ఆశించకుండా ఉంటే మనం ఆ ప్రవాహంలో చక్కగా సాగి వెళ్ళిపోతాం. అంచేత ప్రత్యేకమైనటువంటి సంకల్పం అంటూ నాకు తెలిసేప్పుడు నేను చేయలేదు. ఏదో సంకల్పం చేతనే మనం జన్మించడం జరిగింది. అందరం కూడా అసంకల్పమే నడిపిస్తుంది అనేటువంటి విషయం 10 సంవత్సరాలప్పుడు ఇది తెలియటం భగవద్ అనుగ్రహం. అంచేత నాదైన సంకల్పం లేదు, నాదైన తెలివి కూడా లేదు. నాకు నేను ఎప్పుడు తెలివిలో వాడిని అనుకోలేదు. కానీ ఆ మాటలను చూస్తే ఇతను చాలా తెలివైన వాడు అనుకుంటూ ఉంటారు. కానీ నా సన్నిహితులకు తెలుసు ఇదేమంత పెద్ద తెలివైన వాడు కాదని చెప్పి. ఏం చేద్దంటే తెలివి కూడా భగవంతుని తెలివి మన తెలివిగా వెలగాలి తప్ప మనదైనా వెలిగి తెలివి మన ఎప్పుడు చిక్కులోనే పడేస్తూ ఉంటుంది. ఎంతోమంది తెలివితేటలు కలిగినటువంటి వారు రకరకాల చిక్కులు ఎదుర్కొని ఉంటారు. వారి తెలివితేటల చేత ఏ తెలివి లేక దైవమును మాత్రమే తెలివిగా భావించేటువంటి వాడు దైవం నడిపించిన పద్ధతిలో సాగి వెళ్ళిపోతుంటాడు. అంచేత నాదైన సంకల్పం లేక, నాదైన తెలివి లేక, నాదైనటువంటి శాస్త్రం కూడా నేనే అభ్యసించలే. నాకే విద్యలు రావు. చూడండి, సొంత సంకల్పం లేదు, తెలివి లేదు, ప్రత్యేకమైనటువంటి శాస్త్రంలో నిపుణత కూడా ఏమీ లేదు. అంతేకాదు భాష కూడా అంత ప్రావీణ్యం ఉన్నవాడిని కాదు. ఇలాంటి వాడిని దైవం ఎన్నుకోవటం అది దైవలీల అంతే తప్ప మన గొప్పతనం లేదు. దైవం ఎవరిని అనుగ్రహిస్తాడో ఎవ్వరూ చెప్పలేదు. ఇందువలన అనుగ్రహించాడు అని చెప్పడానికి వీల్లేదు కాబట్టి దాని అనుగ్రహం ఉన్నారు.
అందువల్ల ఇతరుని అనుగ్రహించాడు దైవము అని మనం ఏదో తర్కం చెప్పుకుంటే మన ఊహకి ఇది ఏదో సరిపెట్టుకుంటే పనికొస్తుంది తప్ప దైవం ఎప్పుడు ఎవరిని ఎక్కడ అనుగ్రహిస్తాడో ఎవరికి అంచేత ఇందులో భాగవతంలో భీష్మస్థుతిలో శ్రీకృష్ణుని ఉద్దేశించి పాండవులను ఉద్దేశించి భీష్ముడు ఒక మాట చెప్తాడు. ఈశ్వరుడు విష్ణుడు ఎవ్వేళ ఎవరికి ఏమి చేయు పురుషుడు ఏమి ఎరుగు. అతని మాయలకు మహాత్ముల విద్వాంసులు అడగి ఎందురు అంధుల కూర్చోవాలి. ఈశ్వరుడు విష్ణుడు ఎవ్వేళ ఎవరికి ఏమి చేయు పురుషుడు ఏమి ఎరుగు. అతని మాయలకు మహాత్ములు విద్వాంసులు అడగి ఎందురు అంధుల కూర్చో అన్నారు. అంచేత భగవంతుడు అనుగ్రహిస్తే నా అందరికీ తెలిసిందే, భారతీయులు చెప్పాల్సిందే లేదు, బయట మీ అందరికీ అసలు చెప్పాల్సిన అవసరం లేదు. ముఖం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం. దైవానుగ్రహం అనేటువంటిది ఇది దైవము చే అనుగ్రహం పట్టడానికి ఇది కారణం అని నేను కనపడ. అంచేత అలాంటి అనుగ్రహము మన యందు కృపతో దయతో చూపించినటువంటి దైవానికి సదా మనసా వాచ కర్మణ సమర్పణ చెంది జీవించడం ఒకటే చిన్నతనం నుంచి తండ్రి గారి దగ్గర నేర్చుకున్నటువంటి విద్య. ఆ భక్తి యోగం వల్ల బుద్ధి ఎందు ఒప్పుదుడి ఏర్పడటం వల్ల ఇవన్నీ జరుగుతూ వస్తున్నాయి. నిజానికి నేనుగా ఏది ఆశించి చేసింది లేదు, కర్మ నిర్వహణనే తప్ప కర్మఫలం ఆశ. భగవద్గీత నేర్పడిన పద్ధతిలో కృష్ణ భగవానుడు నిర్వర్తించడం చేత అదే సన్యాసం ఏంటి, అదే యోగం. కర్మ సన్యాసం అంటే ఫల సన్యాసం తప్ప కర్మ సన్యాసం కాదని మనకి భగవద్గీత చాలా సుస్పష్టంగా బోధిస్తుంది. నిర్వహించే కర్మలని కూడా ఏమీ ఆశించకుండా నిర్వహిస్తే అనాశ్రిత కర్మఫలం కార్యం కర్మ కరోతి అని చెప్పాడు. అలా నడిచింది జీవితం. ఈ నడిచే జీవితంలో నాదనేది ఏమీ లేదు. నేను కూడా అందరిలాగా దాన్ని దర్శిస్తూ ఉంటా. ఒక నదిలో ఉండేటువంటి జలములకి దానికంటూ ఒక స్వాతంత్రం ఉన్నట్టుగా నాకు అనిపిస్తుంది. ప్రవాహాన్ని అనేసి జలములు వెళ్ళిపోతాయి. జలములు అంటే జీవజలములే, జీవులు కూడా నరములే కాబట్టి నరులే కాబట్టి ప్రవాహం ఎలా తీసుకెళ్తే అలా ఆ ప్రవాహానికి జీవన ప్రయోజనం తెలుసు కాబట్టి అది సాగర సంగమం వైపు నడిచి వెళ్తూ ఉంటే అందులో కొన్ని పుణ్యఘట్టాలు ఏర్పడుతూ వస్తూ ఉంటాయి నదికి. అలా దైవాన్ని అనుసరించి వెళ్తున్నటువంటి వారి జీవితంలో అలా ఘట్టాలు వస్తూ ఉంటాయి. అది ఇతరులకు ఏమైనా స్ఫూర్తినివచ్చేమో కానీ దాని యందు మోసు కలిగిన వారి వద్దకు రావు. దాని యందు మోసు లేక దైవమునందు మాత్రమే మోసు కలిగినటువంటి వారికి అవి సంభవిస్తూ ఉంటాయి అనేటువంటి ఒక విషయం నాకు తెలుసు. అని చేత ఆ మార్గంలో నడిచి వెళ్తున్నటువంటి వాడికి ఇంత జరుగుతుందని నేను ఊహించలేదు, ఎవరు ఊహించలేదు. ఒక క్యూబా వెళ్తాం, ఒక ఇజ్రాయిల్ వెళ్తాం, ఒక కువైట్ వెళ్ళి మనం జగబోధ చేయటటువంటివి ఐరోపా అమెరికా ఖండాలంటే అర్థం చేసుకో. క్యూబా, ఇజ్రాయెల్, కువైట్ ఏమిటిది, ఎవరు నడిపిస్తుంటే మనం నడుస్తున్నామో తెలియదు. అంచేత అంతా దైవ సమర్పణగానే జరుగుతున్నది. దైవమే గురువుగా ప్రత్యక్షం అవుతూ ఉంటాడు. చిన్నతనం నుంచి అదొక అదృష్టం లభించుతాడు. ఇందాక వారు చెప్పినట్లుగా ఒక అవధూత స్పర్శ, అటుపైన ఒక దత్తాత్రేయ మార్గంలో వాసుదేవానంద సరస్వతి ప్రథమ సృష్టి అయినటువంటి వామనరావు గురువాణి అనేటువంటి వారి యొక్క స్పర్శ, అంతకుముందు తండ్రి గారి స్పర్శ, మాతామహుల స్పర్శ, ఆ పైన మా శ్రీకి గారి స్పర్శ, ఇది ఒక జీవన ప్రవాహంలో క్రమంగా దానికి ఒక విస్తారం ఏర్పడి. అలాగే సద్గురు నాకు ఎప్పుడు హృదయం నందు కన్నులు మూసుకుని స్మరిస్తే సార్ దర్శనమిస్తా. అలాంటి శివానంద గురుదేవుడు. దాంట్లో ఈ సభలో ఒక విషయం తప్పక నేను ప్రస్తుతి చేయాలి. 1990 మేము మా ఊళ్ళో విశాఖపట్నంలో అంతర్జాతీయంగా సదస్సు నిర్వహిస్తుంటాం. మన దేశం నుంచి బయట దేశాల నుంచి దాదాపు 5,000 మంది ఒక చోట
3 రోజుల పాటు కూడి ప్రార్థనలు, ధ్యానములు, పూజాది కార్యక్రమాలు నిర్వర్తించుకుంటూ ఉంటాం, ప్రవచనాలు చేసుకుంటూ ఉంటాం. అలాంటి సభకి 1992లో నేను శివానంద గురుదేవులకి ఒక ఉత్తరం రాశాను. ఒక ధూర్తుడుగానే ఉత్తరం రాశాను. అలాగే చేసేవాడు. ఎందుకంటే అపరిమితమైన తత్వమునందు ఉండేటువంటి విశ్వాసం చేత తప్ప వేరొకరి ఉద్దేశం ఏం లేదు. వారిని వెళ్ళి కలిసి మామూలుగా మనం ఆహ్వానించాలి. ఆ గురు పూజకి రండి, మేము మీకు పూజ చేసుకుని మీ ప్రసంగం మేము వింటాం అని వెళ్ళి చెప్పాలి. నేను ఆంగ్లంలో ఒక ఉత్తరం రాశాను. ఉత్తరం రాసి ఇలా గురు పూజలు జరుగుతున్నాయి, జనవరి 13వ తారీఖు మీకు మేము మాస్టర్ సివివి అవార్డు ఇద్దామని నిర్ణయం చేసుకున్నాం. మీరు వచ్చి ఆ అవార్డు అందుకొని మమ్మల్ని అందరినీ ఆశీర్వదించడానికి ఉత్తరం రాశారు. ఇలా రాస్తే మా వాళ్ళందరూ ఏమిటి మీ ధైర్యం అని అడిగారు. సత్యం ఉన్న చోట మనకి అలాంటి విసులుబాటు ఉంటుందని చెప్పి వెళ్ళకూడదని కాదు ఉద్దేశం. వారి దగ్గరికి అంతకుముందు వారిని చూడలే. అంతే సరాసరి వారు వచ్చేసారు గురు పూజలకి. మేము ఇచ్చినటువంటి ఎంతో పురస్కారం, పిల్లకాయలు పెద్దవాళ్ళకి ఇచ్చిన పురస్కారం లాగా ఒకటి ఇచ్చాం. మాట్లాడారు. ఆ తర్వాత మాతో పాటు ఫోన్ చేశారు. నేల మీద కూర్చొని పక్కన విస్తరణ వేసుకొని ఒకరికొకరు భోజనం చేస్తున్నాం. గురువుగారు అంతా గమనిస్తున్నారు. చాలా పవిత్రంగా జరుగుతున్నాయి మీ గురు పూజలు. ఇలాంటి పవిత్రత అరుదుగా చూస్తూ ఉన్నారు కదా. అంటే నేను మా పక్కన చూసి సరే నాకు ఒకటి అనిపిస్తుంది గురుగారు, మిమ్మల్ని చూస్తుంటే మీకు నాకు నడుమ ఏమి ఆవరణలు ఉన్నట్టుగా కనబడలేదు అని. ఏ ఆవరణలు లేకపోవటమే భాగవతంలో వృత్రాసన వధ అంటారు. రుద్రముడు మనకి నవావరణలు ఏర్పరుస్తుంది సృష్టి. మూల ప్రకృతి అష్ట ప్రకృతులతో 8 ఆవరణలు ఏర్పరిచి ఆవిడ కూడా ఒక ఆవరణగా అసంతత్వానికి ఒక మాయగా నిలిచి ఉంటుంది. అంటే 9 ఆవరణలతో ఆవరించి ఉన్నటువంటి పరమాత్మ ఆయన దాన్ని అధిగమించి ఉంటాడు. అందులో 8వ ఆవరణలో గుణముల చేత బంధింపబడి జీవులు ఉంటారు. మహాపురుషులు ఈ త్రిగుణములను భగవద్ అనుగ్రహం చేత దాటి మూల ప్రకృతిని కూడా దాటి సత్యము, శివము, సుందరము, అనంతము, అవ్యక్తము అయినటువంటి ప్రజ్ఞతో అనుసంధానం చెంది ఉంటారు. అలాంటి వారిని శ్రీమోల్లంఘనం చేసిన వారంటారు. అలా నాకు గురువుగారు చూస్తే పక్కన కూర్చుని ఉన్నారు. ఏ ఆవరణలు లేవు, అది కలిసిపోయి అలా కలవడం అంత పరిపాటిగా జరిగేటువంటి విషయం కాదు. అది ఎక్కడ ఉంటుందంటే ఎక్కడ ఆవరణలు లేవో అక్కడ ఉంటాయి. ఎవరెవరి ఆవరణలు వారికి ఉంటాయి కదా. మనసు నుంచి పంచకోశముల ద్వారా ఏర్పడే ఆవరణలు, 3 గుణముల ద్వారా ఏర్పడే ఆవరణలు, నేననేటువంటి ఒక ప్రత్యేగాత్మగా తనకు ఉండేటువంటి ఆవరణ, ఇవన్నీ దాటి అంతా తానుగా ఉంటున్నటువంటి వ్యక్తికి ఆవరణలు ఉండవు. అంచేత అసలు ఏమీ గడపలేవు. ఇలా కలిసిపోయిందని అంటే ఆయన భుజం మీద కొట్టినది అని ఇవాళకి మనం ఏమన్నా వారి గురించి చెప్తే వారు చెప్తే అవుతారు అనుకుంటున్నారు. అంచేత అలాంటి మహాత్ముల యొక్క సందేశం మాకు విశాఖపట్నంలో లభ్యమైంది. మా కోసం వచ్చారేమో విశాఖపట్నం అనుకున్నాం. ఎందుకంటే మీకు అంతకుముందు పుష్కర కాలం పాటు మాసరికతో అదే విధమైనటువంటి ఆ వినాభావ సంబంధంతో ఏమాత్రం అరమరికలు లేనటువంటి ఒక ఆనందమైనటువంటి జీవితాన్ని జీవించిన వాళ్ళకి మరలా అదే తత్వం మన రూపంలో అక్కడ సాన్నిధ్యం ఇవ్వటం అనేటువంటిది దైవకృప, భగవత్కృప. అంచేత వారు సంకల్పం వలన, వారి ద్వారా వచ్చిన సంకల్పం వలన ఈ సనాతన ధర్మం చారిటబుల్ ట్రస్ట్ వారు ఈ విధమైన సన్మానం నాకు చూస్తుంటే నాకు ఒక పక్క మన ఇంట్లో వాళ్ళని మనం సన్మానం చేసుకోవడం అనేటువంటిది
అదొక వేడుకగా తీసుకున్నాను. అటుపైన అలా చేస్తున్నది దానికి అధ్యక్షులుగా ఉన్నటువంటి వారు గురువుగారు అవడం చేత ఇది పరమాత్మ సంకల్పం ఆశీర్వచనానికి ఇవ్వబడింది అని తెలుస్తుంది. అని చేత దీన్ని ఒక అద్భుతమైన ఆశీర్వచనంగా నేను భావిస్తున్నా. అది కూడా కృష్ణాష్టమి సందర్భంగా నిర్వర్తింపబడటం అది చాలా అద్భుతమైన విషయం. అందరూ కూడా విజయనామ సంవత్సరం ఇక నుంచి మన భారతదేశానికి జయం కలగాలని నేను చాలా ప్రార్థన చేస్తున్నాను. నేనే కాదు, మొత్తం అన్ని దేశాల్లో ఉండే బృందాలన్నీ కూడా భారతదేశం బాగుంటే భూగోళం బాగుంటుంది అనేటువంటి ఒక దృక్పథంలో ఉన్నాయి. నా చుట్టూ ఉండేటువంటి బృందాలు కొన్ని వేల మంది ఉన్నారు. ఎన్నో వందల బృందాలు, ఒక్కొక్క బృందంలో 100-500 వరకు ఉన్నారు. అందరూ భారతదేశం బాగుంటే ప్రపంచానికి వెలుగునిచ్చేటువంటి దేశం లాంటి సంస్కృతి అది. అంచేత ఈ విజయనామ సంవత్సరంతో ఈ మనకు ఉండేటువంటి మన అభివృద్ధికి, మానవ జాతి అభివృద్ధికి ఆటంకంగా ఉండేటువంటి అన్ని విషయాల్లో కూడా జయింపబడి ధర్మం సంస్థాపింపబడాలనేటువంటి ఒక సంకల్పం భగవత్పరంగా చేసుకుని దానికోసం కృషి చేస్తున్నాం. దాన్ని నిర్వర్తించేటువంటి వాడు కూడా కృష్ణ పరమాత్మ. అంచేత అలాంటి సందర్భంలో ఈ విజయనామ సంవత్సరం ఈ విధంగా కృష్ణాష్టమి సందర్భంలో మనకి ఈ కార్యక్రమం ఈరోజు జరగటం ఎన్నో విధములుగా ఇది ఒక వైభవంగా నాకు భావించింది, దైవ విభూతిగా భావించింది. ఏం చేద్దంటే కృష్ణుడు అతను సత్యము, శివము, పరము, అనంతము, అవ్యయము అయినటువంటి ఒక తత్వం. ఆ తత్వం ఒక సుందరమైనటువంటి రూపం లీలగా ధరించాడు. మిగతా అవతారాలకి కృష్ణుడి అవతారం అని చెప్పి అన్నారు తెలిసిన వారు ఎవరు? ఇతరులన్నీ అవతారములే, ఇది సాక్షాత్తు తత్వమే లీలా మానుష దేహంగా ధరించి చక్కగా ఏ ఆవరణను తన వెనక వాటన్నింటినీ తన ఉపాధిగా వినియోగించి తన యొక్క లీల చూపించాడు తప్ప దేహమునందు ఉన్నటువంటి వాడు కాదు. దేహమును ఆవరించి ఉన్నటువంటి వాడు శ్రీకృష్ణుడు. జీవులందరూ దేహంలో బద్ధులై ఉండి ఆ దేహబద్ధత నుంచి బయటపడటానికి యోగ సాధనని, తపస్సుని, భక్తిని రకరకాల మార్గాల్లో తన యొక్క బంధముల నుండి దైవకృప చేత తమ తాము విడుదల గావించుకుని పరమాత్మతో ఏకీభావం చెందుతారు. లేక పరమాత్మతో ఏకీభావం చెందడం వల్ల వీటన్నిటి నుంచి విడుదల వస్తూ ఉంటుంది. కృష్ణ సన్నివేశం అలాంటిది కాదు. అది ఎలాంటిది అంటే తత్వమే నవావరణలో తానే ఆవరించి ఎప్పుడు ఏ ఆవరణలో ఎలా పనిచేస్తాడో ఎవరికి తెలియకుండా లీలగా జీవించాడు. లీలంటే ఇలా జరుగుతుంది, అలా జరుగుతుంది, ఇట్లా చేస్తాడు, అట్లా చేస్తాడు అని అనగలిగినటువంటి విషయం కాదు. అది లీల. చిన్నపిల్లలు ఆడుకునేప్పుడు బొమ్మలన్నీ పోల్చుకుంటుంటారు, మరి తీసేస్తుంటారు, కొన్ని విసిరేస్తారు, మరి తెచ్చి పెడుతుంటారు. ఎందుకు ఇలా చేస్తున్నావు అని వాడు అడిగితే ఏముండదు సమాధానం కదా. ఎందుకంటే అది తర్కం లేనటువంటి ఆనందమయ స్థితి. బాలులో తర్కం ఉండదు. కృష్ణుడి కూర్చున్నటువంటి తర్కం ఎవరు చేసినా అది వారి ఊహ అవుతుంది తప్ప అది కృష్ణతత్వం ఇది సరైనటువంటి నిర్వచనం అవ్వదు. ఎందుకు ఇలా చేశాడు అని అనుకోవటం కన్నా ఇలా జరిగింది అని అనుకోవటమే ఆయన విషయంలో సరే. ఇక మిగతా ఎన్ని చేసినా అవన్నీ ఊహలే. ఈనాటికి శ్రీకృష్ణ పరమాత్మ విద్వాంసులకు, మేధో సంపత్తి ఉన్నటువంటి వారికి, పరిశోధనకి కావాల్సినంత సంపద అక్కడ ఉంది. అది వారి వరకు పునీతులు చేయడానికి పనికొస్తుంది తప్ప మరి ఉపాసన చేసినటువంటి వారికే కృష్ణ యొక్క మధురానుభూతి లభిస్తుంది. కృష్ణ చెప్పినటువంటి మార్గం ఒక్కటే, అనన్య చింతనం, పర్యుపాసనము, నిత్య అభ్యుక్తత. ఎవరా కృష్ణుడు? అంతటా వ్యాపించడం. అంతటా వ్యాపించి ఉండి ఉన్నటువంటి వాడు, మన హృదయంలో ఉండేటువంటి వాడు, అంతఃకరణమందరి హృదయ పద్మ కర్ణిక యందు దర్శనం ఇచ్చేటువంటి వాడు. ఇలా మన లోపల, మన బయట వ్యాపించినటువంటి తత్వం ఒక లీల, ఒక సౌందర్యమైనటువంటి అత్యంత మధురమైనటువంటి ఒక లీలగా
అలా వచ్చి ఒక చరిత్రను చూపించి దేనికి నేను బద్ధుడే కాదని నిరూపించి అలా ఎలా జీవించగలరో చూపించి వెళ్ళాడు. మహాత్ములకు కూడా ఆ మార్గం చూపించాడు, పరిష్కారాలు ఇచ్చాడు. మహాత్ములకు మునులకు దైవము మార్గం చూపించడానికే మొట్టమొదటి భూమి మీద కపిలుడిగా పుట్టాడు. కపిలుడిగా పుట్టినప్పుడు కర్దమ మహర్షి చెప్తారు, నేను చేసిన తపస్సులో నాకు ప్రతిశ్రుతమైనటువంటి అంశాన్ని నీవు నిర్వర్తించి నాకు ముచ్చట కలిగించావని. తపస్సు చేసుకునేటువంటి వాళ్ళకి దర్శనం కన్నా ప్రతిశ్రుతమైనటువంటి శబ్దం ఉంటుంది, తమలో ధైర్యం వినిపిస్తుంది. లిజనింగ్ టు ది ఇన్విజిబుల్ మాస్టర్ అంటారు. అలా వినటం జరిగింది. నేను నీకు పుడతాను, అంతచేత నువ్వు దాంపత్య జీవితాన్ని అంగీకరించు, నీ వల్ల కొంత సృష్టి ప్రణాళిక నిర్వర్తింపబడవలసి ఉన్నది అనేటువంటి విషయాన్ని విన్నటువంటి కర్దముడు గృహస్థాశ్రమాన్ని స్వీకరించి 9 మంది కన్యల్ని కని అటు పైన కపిలుడిని కనపుడు. కపిలుడితో కర్దమ ప్రజాపతి అంటాడు, నీవు తెలిపినటువంటి విధంగా నాకు కుమారుడిగా జన్మించావు, నా జన్మ ధన్యమైనది, నాకు మరలా పరముని చేరేటువంటి అనుగ్రహం నీవు కలిగించవలసిందని నీవు అనుమతిస్తే నేను నా దగ్గర చెప్తాను అంటే అప్పుడు పరమాత్మ చెప్తాడు, నేను దిగి వచ్చిన కేవలం నీకు వినిపించినటువంటి విషయాన్ని సత్యం చేయడానికి మాత్రమే కాదు, మహాత్ములకు మునులకు కూడా పరమాత్మతత్వం నందు ఆసక్తి ఉన్నప్పటికీ కూడా దాన్ని చేరే మార్గం తెలియాలంటే నేను అవ్యక్తమైనటువంటి తత్వం అయినటువంటి నేను ఒక రూపధారణం చేసి ఒక గురు మార్గాన్ని ఏర్పరిస్తే తప్ప, ఈ మార్గంలో వెళితే తప్ప ఎంతటి జ్ఞానులకైనా మునులకైనా వారికి బుద్ధి కుదురు రాదు. భక్తి యోగం చేత బుద్ధి కుదురు చేత ఉంది కార్యక్రమం చక్కగా తన యొక్క సాధన సమయంగా సాగాలంటే ఒక గురువు మార్గదర్శకుడై నిర్వర్తించాలి. అలా నిర్వర్తించడానికి వచ్చినటువంటి కపిలుడు చెప్తాడు, లోపల చూడటం కాదు బయట చూడాలి, బయట చూడటమే కాదు లోపల చూడాలి. తన జీవరాశుల హృదయం నందు నేను ఉన్నాను, అది దర్శనం చేస్తూ సర్వ జీవరాశులు ఏముంది, అందులో మళ్ళీ భేదమే ఉండకూడదు. అట్లా చూస్తేనే అది సమదర్శనం అవుతుంది. అలాంటి సమదర్శనం ఒకటే కనపడుతున్నటువంటి వారి చూస్తూ హృదయం ఎంతో వ్యాప్తి చెందినటువంటి చోటును కూడా దానిగానే దర్శిస్తూ ఉంటే అది పర్యుపాసన. అలా ఎవరైతే దైవంతో అనుసంధానం చెంది ఉంటారో అలాంటి వారికి ఇంకా దైవం కూర్చున్నటువంటి నామం కానీ నామానికి పట్టుబడాల్సినటువంటి అవసరం లేదు. అన్ని నామములు భగవంతుని నామములే. ఏ రూపానికి కట్టుబడాల్సిన అవసరం లేదు, అన్ని రూపములు భగవంతుడు. మామూలుగా భక్తులు కొన్ని రూపాలకి, కొన్ని నామాలకి, కొన్ని భగవద్ లక్షణాలకి తగులుకొని ఉంటారు. ఆ తగులుకోవడం నుంచి మళ్ళీ బయటపడటం చాలా కష్టం. అంచేత అవ్యక్తమైనటువంటి తత్వము వ్యక్తమైనటువంటి రూపంలోకి వచ్చి అవ్యక్తంలోకి దారి చూపించడం అనేటువంటిది కనుక ఈ సృష్టిలో జరిగి ఉండకపోతే గురు పరంపరయే ఉండేది కాదు. గురు పరంపరయే లేనప్పుడు ఈ జీవులు ఎవరు కూడా త్రిగుణాలను దాటి బయటికి పడతాయి. అంచేత అలాంటి గురు మార్గాన్ని ఒకటి నేను నిర్దేశించడానికి మొట్టమొదటిగా భూమి తయారవంగానే కపిలుడి రూపంలో వచ్చి ఆ విధుడు మార్గాన్ని ఇచ్చి నన్ను సర్వవ్యాపకుడిగా మాత్రమే కాక సర్వ అంతర్యామిగా కూడా దర్శనం చేస్తూ ఉండు. సర్వ అంతర్యామి అంటే నువ్వు దేన్ని చూసినా అందులో అది ఉన్నదని తెలిసి ఉండాలి. మనకి ఇష్టమైన వాళ్ళు చూడటం, లేకపోతే మన కులం వాళ్ళు, మన జాతి వాళ్ళు, మన రాష్ట్రం, మన దేశం ఇలా కాకుండా మొత్తం జీవకోటి హృదయాలన్నింటిలో కూడా నేనే ఉంటాను. ఇది ఎవరి అంత బాగా స్థిరపడుతుందో అలాంటి వారికి క్రమంగా వారి యందు వారు ఏర్పరచుకున్న ఆవరణలన్నీ తొలగుతాయి. ఈ ఆవరణలు తొలగకపోతే అటువంటి వారందరూ కూడా వృత్రాసురుడి చేత బంధింపబడ్డారంటుంది భాగవతం. అందుకనే భాగవతం యొక్క కథ, భాగవతం అంటే ఏంటి అంటే పరమైనటువంటి సత్యాన్ని అందుకోవటానికి ప్రతి ఒక్కరి యందు కూడా వృత్తుడి యొక్క బద్ధ జరగాలి అని మత్స్య పురాణంలో చెప్పారు. దాన్ని విస్తారంగా చెప్పడానికే భాగవతాన్ని ఇచ్చారు. ఆయన చేత మనం మనుషులు చూసినప్పుడు, జంతువులు చూసినప్పుడు, చెట్లను చూసినప్పుడు, జైలు చూసినా కూడా అదే ఇదిగా ఉంది. ఓం ఇది ఏతం గురుగారు
నాకు చెప్పారన్నమాట. భూమికి కఠోపనిషత్తులో ఉన్నటువంటి విషయం అని చెప్తా. ఇదంతా అదే నడిపిస్తున్నాడు. మన వంతు కర్తవ్యం, మన కర్తవ్యాలు మనం నిర్వర్తిస్తూ మనం ధర్మం ముందు నిలబడి ఆ ధర్మాన్ని చక్కగా కాపాడటం అనేటువంటిది ముందు మనం చేస్తే అది ఆధారంగా ఇంకొకటి చేస్తాడు. ఎదేదో ఆచరిస్తే శ్రేష్ట. గురువుగారు ఆ విధంగా జీవించి ఉండటం చేత కదా వారి జీవనము ఇతరులకు మార్గదర్శకమైంది. ఇది కారణంగా ఎంతోమంది సంస్కరింపబడ్డారు. వారి సంస్కారం ఏర్పడినాయి. వారు చక్కని ప్రశాంతమైన మార్గంలో వారు జీవించి వెళ్ళిపోతూ ఉన్నారు, ఇంత క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో కూడా. అంచేత అలాంటి మార్గదర్శకత్వము సద్గురువు మాత్రమే వహించారు. అంచేత ఇప్పుడు కృష్ణ పరమాత్మ మనకి గురు రూపంలో ఇక్కడ సాక్షాత్కరించి ఉన్నారు. ఇలా మనం భావం చేయాలి. మనకి గురువే దైవము. దైవం అని ఎదుగులు తిరిగే మూఢుడనైతే రామ అని రామదాస్ గారు పాట పాడుకున్నారు. ఎంచేతంటే సద్గురువు రూపంలో మన దగ్గరికి వచ్చేటువంటి వాడు పరబ్రహ్మమే. అతడే బ్రహ్మగా, అతడే విష్ణువుగా, అతడే మహేశ్వరుడుగా మన దగ్గరికి వస్తాడని చెప్పేటువంటి శ్లోకమే గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవ మహేశ్వర, గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నా గురు రూపంలో నా దగ్గరికి వచ్చిన నన్ను అనుకరిస్తున్నటువంటి వాడు ఎవరు? అసలు శివానందమూర్తి గారని, మాస్టర్కి అని కానీ, మరొకరిని కానీ, ఇంకొకరిని కానీ మనం పేర్లకి రూపాలకి పరిమితం అయిపోతే జగద్గురు తత్వం మనకందరం. ఇంద్రుడిలో ఉన్నటువంటిది ఒకటే. అతడు కొందరిలో ఎక్కువగా ప్రకాశించి ఇతరులకు దారి చూపిస్తుంటాడు. ఎవరికి దారి చూపిస్తుంటాడు? ఎవరు అటువంటి దారి కోసమే తపన చెందుతూ ఉంటారో అటువంటి వాడి దారి. అంచేతనే ఇంతమంది సద్గురువులు భారతదేశంలో ఉన్నా వారి అనుయాయులు మాత్రం వారి ఆవరణలో దాటలేనటువంటి ఒక స్థితిలో ఉన్నారు. యేసుక్రీస్తుకు దండం పెట్టినా, లేకపోతే ఒక సివిడికి దండం పెట్టినా, ఒక క్రియాయోగికి దండం పెట్టినా, ఎవరికి దండం పెట్టినా ఒక్కడికే సర్వదేవ నమస్కార కేశవం ప్రతిగచ్చింది. ఒకే ఒక తత్వాన్ని ఒక ఉపాధి ఆధారంగా వాళ్ళు అందుకోవటానికి ప్రయత్నం చేస్తుంటే దాన్ని ఎలా అందుకోవాలో మనకు అందించేటువంటి వాడు గురువు తప్ప దైవమునకు జీవనకు మధ్య గోడగా నిలిచేటువంటి వాడు సద్గురువు కాదు. అలాంటి గురుతత్వం మనకి ఈ దేశంలో ఉన్నది, ప్రపంచంలో ఎక్కడ ప్రపంచంలో ఇది చెప్తూ ఉంటే వాళ్ళు ఎంత ఆనందిస్తున్నారు. అన్ని దేశాల్లో కూడా జీవుడు పాపి, నేను పాతకుడను, నేను ఉత్తమ ఉండవు అంటూ మనకి ఇటువంటివన్నీ చాలా రకాలైనటువంటి విషయాల నుంచి నీవు కూడా దైవం యొక్క అంశయే అని తెలిపేటువంటి తత్వం కదా. మైవాంశో జీవలోకి అని చెప్పాడు 15వ అధ్యాయం. అయితే ఈ సత్యాన్ని మరి ప్రతి చోట మనం చెప్పుకుంటూ పోతుంటే అందరి హృదయంలో ఉండి ఈశ్వర దర్శనం చేస్తుంటే మనకి ఎంత అస్తవ్యస్తమైనటువంటి స్థితి రాదు. అంటే ప్రత్యేకించి ఒక సద్గురువుని ఆశ్రయించినటువంటి వారు నామానికి కానీ, రూపానికి కానీ, కాలానికి కానీ, దేశానికి కానీ పట్టుబడక తత్వమునకు గురువు ఇచ్చినటువంటి మార్గమునకు పట్టుబడాలి. ఆచార్య పూర్వ రూపం అంతేవా శుద్ధర రూపం విద్యా సంధి. అని చేత ఏమిటి సంధి గురువుగారితో మనకంటే వంతెన వారికి మనకి ఒకటే సంధి. వారు ఇచ్చినటువంటి విద్యను మనం అనుసరిస్తూ ఉండాలి. ఆ విద్యను అనుసరిస్తుంటే ఆ మార్గంలో నడిచి వెళ్తూ ఉంటాం. అలా నడిచి వెళ్తూ ఉంటే అన్ని రూపాల్లో ఉండేటువంటి ఒకే ఒక ఈశ్వర తత్వం మనకి సన్నిహితం అవుతూ ఉంటుంది. అట్లా అత్యంత సమీపంలో కనుక మనకి నిలిచిపడి ఉంటూ ఉంటే మనలో ఆవరణలన్నీ తొలగిపోతాయి. ఇలా మనలో ఆవరణలను తొలగించుకోవడానికి విశాలమైనటువంటి దృక్పథం మనకు ఉండాలి. కానీ ఏ సంఘం ఆయా విధమైనటువంటి పద్ధతుల్లో ఇది వేరు అది వేరు అనుకునేటువంటి వారు ఎవరు కూడా తత్వ మార్గంలో ఉన్నటువంటి వారు ఎవరు. ఏం చేద్దంటే ఇది మా గురువు గారు, ఇది మా జెండా, ఇది మా సంఘం అనుకుంటే అదొక మతం. ఇది మా సంఘం, ఇది మా సంఘం జెండా, ఇది మా గురువు గారు ఇలా అనుకున్నారు అనుకోండి. సద్గురువులు అనుకోడు. సద్గురువు అవ్యక్తమైన తత్వాన్ని తాను ధరించి తన నుంచి దాన్ని పంచి ఇతరులకు మార్గదర్శకంగా సర్వవ్యాపి సర్వాంతర్యామి అనేటువంటి తత్వంలోకి అందరినీ ప్రవేశపెట్టాలని ప్రతినిత్యం తపన జరుగుతూ ఉంటారు. అలా జరిగితేనే అది భగవత్ మార్గం అవుతుంది, అది భాగవతం అవుతుంది. అంచేత కృష్ణుడు ఆ విధంగా జీవించాడు. కృష్ణుడు ఎలా జీవించాడంటే ఎవరి సిద్ధాంతానికి లొంగల తనదైనటువంటి సిద్ధాంతం ఉంటే ఏం లేదు. శ్రీకృష్ణ
తనదైన సిద్ధాంతం ఇలా చేస్తాడు అలా చేస్తాడని ఎవరు ఊహించలేరు. పుట్టికే ఎదురుకాళ్ళతో పుట్టాడు. పుట్టడం ఏమో శీలము గల కులమున ఎలా పుట్టిన ఈశ్వరుడు అని చెప్పి మనకి పద్యం ఉంటుంది. ఏంటో తెలుసా? శీలము గల కులం అంటే అర్థం ఒకటి ఏంటంటే తప్పు కులంలో పుట్టాడు అని. యదువంశము చంద్రవంశపు రాజులు, సూర్యవంశపు రాజులు, అది భర్తమైనటువంటి రాజవంశాలు ఉండగా యదువంశంలో ఎందుకు పుట్టాడు అన్నారు. అంటే ఎందుకు పుట్టకూడదు అని. ఎందుకు పుట్టాడంటే ఎందుకు పుట్టకూడదు అని. అలాగే ఎదురు కాళ్ళతో పుట్టాడు. అందరూ శిరస్సుతో బయటకు వస్తే ఆయన కాళ్ళతో బయటకు వచ్చాడు. అలా ఎందుకు వచ్చాడు అంటే ఎందుకు రాకూడదు అని. అంత అద్భుతమైనది. ప్రజ్ఞ దిగి వస్తుంటే పంచభూతాలు ఆహ్లాదంగా ఉండాలి కదా. మరి అలా కుండపోతగా వర్షం పడుతూ నదులు సముద్రాలు ఏకమైపోతూ అదేమిటి, అది ప్రళయంలాగా ఉంది ఏమిటి, ఎందుకు ఉండకూడదు? అలా కూడా ఉండదు. మనం ఇలా ఉండాలి అనేటువంటిది మానవ దృక్పథం. ఇలా ఉండాలి అనేటువంటిది అది నువ్వేర్పరచుకున్న దృక్పథం అక్కడ లేదు. చోటుకి దృక్పథమే ఉంది. ఇల్లు కట్టుకుంటాం, ఇది వచ్చే మనుషుని అందుకనే డ్రాయింగ్ రూమ్ అంటాం, దాన్ని డైనింగ్ రూమ్ అంటాం, దీన్ని బెడ్రూమ్ అంటాం, దాన్ని కిచెన్ అంటాం. అవన్నీ నువ్వు పెట్టుకున్నా తప్ప చోటుకి అవి ఏం లేవు. చోటే ఎక్కడైనా చోటే. ఇల్లు ఉన్నప్పుడు చోటే, ఇల్లు లేనప్పుడు చోటే, ఈ భూమి ఉన్నప్పుడు చోటే, భూమి లేనప్పుడు చోటే. అటువంటి తత్వాన్ని మనం ఈ రోజున ఇక్కడ ఆదర్శంగా పెట్టుకుని జీవిస్తున్నటువంటి జాతి మనం. ఈ తత్వానికి ఆవరణలు లేవు అని చేస్తే అన్నీ ఇందులో ఇమిడిపోతాయి. వ్యక్తం అటువంటి తత్వంలో అన్నీ ఇమిడిపోవాల్సిందే. వ్యక్తావ్యక్త స్వరూపం, అగ్రాహ్యుడు. తెలుసుకుందాం అనుకునే పరిస్థితి కన్నా ఆరాధనటువంటి బుద్ధి ఉంటే ఆయనలోకి చేరి ఆ తత్వం మన ఎంత అద్భుతుంది. ఎవరైతే తెలుసుకుందాం అన్నట్టు బయలుదేరుతారో వాడు తిక్కముక్క పడతారు. అందుకనే జ్ఞానమైనటువంటి అక్రూరుడికి వరదుడు యుద్ధుడికి వారిద్దరికి చెట్టు చివరి వరకు కూడా శ్రీకృష్ణ పరమాత్మ అర్థం కాదు. ఎందుకంటే వారిదైనటువంటి అవగాహన దైవం గురించి వారికి ఒకటి ఉన్నది. నీ నిర్వచనానికి అందేవాడు దైవమైన కాదు. నిర్వచనమైన తత్వం, అప్రతర్కమైనటువంటి తత్వం, అప్రజ్ఞాతమైనటువంటి తత్వం, అలక్షణమైనటువంటి తత్వం నువ్వు అనుకున్నట్టుగా ఎట్లెందుకు ఎందుకుంటుంది? గురువుగారు ఎట్లా ఉండాలి అని మనం నిర్ణయం చేస్తే ఎలాగండి? గురువుగారు బట్టి మన బట్టి గురువుగారా, గురువుగారు బట్టి మనమేనా? దైవం బట్టి మనమా, మన బట్టి దైవమా? అంటే అన్నీ అక్రూరుడికి కానీ విధుడికి కానీ చెట్ట చివరి వరకు కూడా అర్థం కాదు. చివరికి విధుడు ఉద్ధవుడు ద్వారా తెలుసుకో, మైత్రేయుడి ద్వారా తెలుసుకోవాల్సి వస్తుంది. అంచేత అంతుపట్టనే తత్వం కృష్ణతత్వం. ఏ సిద్ధాంతము లేదు అక్కడ, ఏ మతము లేదు. నేను నా పేరు, నీ పేరు కూడా నేనే, నేనే నువ్వు, నువ్వే నేను. అసలు నువ్వు లేవు, నేనే ఉన్నాను అని చెప్పినటువంటి వాడు. అది అందరికీ వర్తిస్తుంది, మానవ జాతి మొత్తానికి అందిస్తుంది. ఏనాటికైనా ఈ భూమి మీద మిగిలేది భగవద్గీత. ఒకవేళ మహర్షుల ఆశ్రమంలో అన్ని చోట్ల కూడా భగవద్గీతే ప్రమాణం అంటాం. అంతకు మించినటువంటి గ్రంథాలు లేదు. ఏం చేద్దంటే మొత్తం మన వాంగ్మయాన్ని అంతా కూడా గురుగారి మాటలు వినాలి. ఈ విషయం ఎంతో తామరగా పెరిగిపోయినటువంటి మన వాంగ్మయాన్ని చక్కగా చిక్కు తీసి సవరించి ఒక జడలాగా అల్లి 18 సోపానాల్లో పరమాత్మను చేరుకునే మార్గాన్ని ఇచ్చినటువంటి గీత. అంత చక్కగా సంస్కరించడం అనేటువంటిది ఎవరి వశం కాదు. అంత బాగా సంస్కరించారు. సంస్కరించి ఇలా జీవించు అని చెప్పారు. కృష్ణుడు అంటే ఎవరు? నేనన్నాడు. నేనంటే నేనన్నాడు. అంటే అక్కడ కృష్ణుడు మాట్లాడారు అనుకోకూడదు. అవ్యక్తమైన తత్వం ఒక మానవ రూపాన్ని ఆధారం చేసుకుని భాషణంలోకి వ్యక్తం చేస్తుందని భావించారు వేదవ్యాసుని. వాడికి శ్రీకృష్ణుడు అర్థం కాలేదండి. నారద మహర్షి వచ్చి ధర్మములు ప్రపంచించిన మెచ్చునే విష్ణు కథలు వెళ్ళినగాక అని చెప్పి కృష్ణ పరంగా చూడు మొత్తం సృష్టినంతాను చదివినంతాను, అప్పుడు నీకు ఆనందం కలుగుతుంది. లేకపోతే నీకు ఎప్పుడు ఇంత చేసినా నువ్వు 4 వేదాన్ని 4గా వర్గీకరించిన బ్రహ్మసూత్రాలు రాసిన, తండ్రి గారు ఇచ్చిన విష్ణు పురాణాన్ని 17 పురాణాలుగా వివరించిన, నువ్వు ఎంత చేసినా నీకు ఒక లేమి ఉన్నది, ఒక తక్కువతనం ఉన్నది, పరిపుష్టమైనటువంటి ఆనందం లేదు నీకు. దాని గురించి బాధపడుతూ ఉంటాడు వేదవ్యాసుడు.
అప్పుడు చెప్తారు, శాస్త్రపరంగా చూడక దైవపరంగా చూడు, కృష్ణపరంగా చూడు. చాలా లలితమైనటువంటిది కృష్ణ కథ. అంటే అందినట్టే ఉంటుంది అందరూ, కానీ అందులో జీవించడం వలన ఆ మధురానుభూతిలో మనకుండేటువంటి ఆవరణలన్నీ కరిగిపోతుంది. అంచేత శ్రీకృష్ణ సాన్నిధ్యంలో సమస్తము కరిగిపోతుంది. గోపికలు కరగటానికి ఏమి కలుగుతారు, గోపకులు కరగటానికి ఏమి కలుగుతారు, భక్తులు కరగటానికి ఏమి కలుగుతారు. రుక్మిణి కళ్యాణ సందర్భంలో శ్రీకృష్ణుడు అమ్మవారి ఆలయం నుంచి తిరిగి వచ్చేటువంటి అమ్మవారి రుక్మిణీదేవి అందుకోవడానికి వెళ్ళినప్పుడు సమస్త రాజ సమూహం అక్కడ కృష్ణుడు వస్తాడు, ఈయన ఎత్తుకుపోతాడు. అంచేత మనం ఆయుధాలతో కూడి ఉండాలి, ఆయుధాలతో కూడి ఉండాలి. వస్తే అతను ఎదిరించి నిర్జించాలి. అతను రుక్మిణిని ఎత్తుకుపోకుండా చూడాలి. అంతగా వాళ్ళు ఆలోచన చేసుకుని ఇలా బాలు దేవి నిలబడి ఆ సెక్యూరిటీ మధ్యలో రుక్మిణీదేవి వెళ్తుంటే ఈయన వచ్చి రథం మీద అక్కడ నిలబడి ఈ నిలబడిన రాజుల పక్క అందరి పక్క చూసి ఒక్కసారి ఓ చిరునవ్వు ప్రసరిస్తే అందరూ వ్యవస్థలైపోయారు. రషపార్థ ఆయనలో భాగం వీళ్ళంతా పరమాణువులు కదా. ఒక్కసారి అలా నవ్వంగానే సమస్తము వశమైపోయింది. వయ్యారంగా నడుస్తుంటూ వెళ్ళాడు, రుక్మిణి చేయబట్టుకున్నాడు, చాలా సున్నితంగా మనం తీసుకొచ్చాడు, రథం ఎక్కించాడు. వెళ్ళిపోతూ చివరికి అలా చేసి ఊపాడు. వెళ్ళొస్తాను. అప్పుడు తెలివి వచ్చిన ఏం తెలివండి మన తెలివి, ఇస్తే తెలివి అతనే ఇవ్వాలి కదా. అసలు మనకి తెలివి పెట్టేందుకు అతని తెలివే మన తెలివిగా పనిచేస్తుంటే నాదైనా తెలియదు. తనదైనా తెలివితో రావణుడు తను చాలా కష్టాలు తెచ్చిపెట్టుకున్నాడు. మరణించిన వారందరినీ యుద్ధంలో దూరంగా సముద్రంలో పారేసేది చేసేది. ఏడు యుద్ధం ఏంటి, అవతల వాడికి ఎంతమంది చచ్చిపోయారో ఎదుటి వాళ్ళు తెలియకూడదు. ఈ వానరులంతా అక్కడ నేల మీదే పడున్నారు. అందరూ నేల మీద. అవతల కోటలో ఎంతమంది ఉన్నారో తెలియదు, ఇంకా ఎన్ని రోజులు యుద్ధం చేయాలో తెలియదు. యువతలు వెళ్ళేమో బయట నుంచి యుద్ధం చేస్తున్నటువంటి వాళ్ళు వాళ్ళకి తినే పదార్థాలన్నీ తెచ్చుకున్న ప్రొవిజన్స్ అయిపోతే ఏమవుతుంది, ఆహార పదార్థం లేకపోతే యుద్ధం ఏం చేస్తా. అయితే వానరులు ఉన్నారు. అలానే సన్నివేశంలో మరి సంజీవని పర్వతం హనుమంతుడు తెచ్చినప్పుడు ఈ వానరులందరూ బతికాడు. అంత తెలివితేటలతో సముద్రంలో పారేసిన మృతదేహాలు అసలు అన్నీ కూడా అవన్నీ మళ్ళీ జీవించడానికి అవకాశం లేకపోయింది. అంచేత మహిమ వేరే కలదు, మనం తోడని ఉన్నదా. విశ్వదాభిరామ వినరవేమ అనేది కృష్ణుడి విషయంలో సత్యం. అంచేత కృష్ణ పరమాత్మ లీలలు అవి ఎన్నైనా చెప్పు. కుబ్జయంతికి వెళ్ళాడు, ఇవాళ ఇంకా దాని గురించి తర్కించుకుంటుంటారు. కృష్ణ కుబ్జయంతికి బలరాముడు అడుగుతాడు, కుబ్జయంతికి వెళ్ళి ఏం చేసామని. నవ్వాడు, అంతే సమాధానం చెప్పాడు. ఎవరు ఎటువంటి అవగాహన చేసుకుంటే వాళ్ళు అటువంటి అవగాహన చేసుకుని ఉంటారు. ఈ నెవర్ స్టూడ్ ఫర్ ఎక్స్ప్లెనేషన్. ఎక్కడ 16,000 మంది చెరబడినటువంటి రాజకన్యల్ని నరకుడిని సంహరించిన సందర్భంగా మా గతి ఏంటి, మేము ఇంటికి పోతే మమ్మల్ని ఆదరించేవాళ్ళు ఉంటారో కూడా లేదో తెలియదు. మమ్మల్ని ఏం చేయమంటామంటే నా భార్యలుగా మీ అందరికీ స్థానం కల్పిస్తానటువంటి సోషల్ రిఫార్మర్. ఎవరు ఆలోచించలేరు అటువంటి విషయాలు. అంటే మన ఊహకు అందనటువంటి తత్వం. రాముని విషయంలో అతడు రామో విగ్రహవాం ధర్మ, మనం ఇలా చేస్తే రాముడు అలా చేస్తాడని చెప్పవచ్చు. అందుకని పెద్దలు ఏం చెప్తారంటే, రాముడు ఒక ఉద్యానవనం అయితే శ్రీకృష్ణ మహత్తరమైన అరణ్యం అని చెప్తారు. రాముడు ఉద్యానవనం ఎందుకయ్యాడంటే, మీరు ఇక్కడికి వెళ్తే ఈ పూల మొక్కలు ఉంటాయి, అక్కడికి వెళ్తే గులాబీలు ఉంటాయి, అక్కడికి వెళ్తే జామంతులు ఉంటాయి, ఆ ముందుకు వెళ్తే సరస్సు ఉంటుంది, అందులో కలువలు ఉంటాయి, ఇవన్నీ చెప్పుకోవచ్చు. అక్కడ తిరుగుతుంటే హంసలు, ఇవన్నీ మనం ఊహించవచ్చు ఉద్యానవనం గురించి. దానికి ఒక ప్లాన్ ఉంది. ఇప్పుడు ఏ ప్లాన్ లేదు. ఇది అరణ్యం. అరణ్యంలో నీకు మంచి అద్భుతమైనటువంటి ఒక మృగం కనిపించవచ్చు, భయంకరమైన మనకు మృగం కనిపించవచ్చు, చిట్ట చీకటి ఉండొచ్చు, చక్కని వెలుగు ఉండొచ్చు, అగాధం ఉండొచ్చు, కొండ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు కదా. అటువంటి అనూహ్యమైనటువంటి ఒక తత్వం మన మధ్య చరించి వెళ్ళిందండి.
ఆ తత్వమును కూర్చొని మనం చేసేటువంటి భావంలో మనకు జరిగేది ఏంటంటే మనకుండేటువంటి తర్కం అంతా కూడా కరగని వారు మిగిలిపోయారు. అక్రూరుడు విదుడు చిట్ట చివరికి వారికి కానీ అర్థం కాలేదు. శకుని కన్నా మేధావులు ఎవ్వరు లేరు ఆ రోజుల్లో. భారత కాలంలో శకుని కన్నా మేధావులు ఎవ్వరు లేరు. ఆయన ఎదుటి వారి యొక్క మనోభావాలను వారి స్వభావాలను పూర్తిగా ఆకలింపు చేసుకుని తదనుగుణంగా తన యొక్క ఎత్తుగడను వేయగలడు. అంటే వీరు ఇలా ఉంటారు కాబట్టి మనం ఇలా ఉంటే వాడు మనకి నవ్వుతాడు. ఎవరికి ఏది బలహీనత అవన్నీ తెలుసుకుంటాడు, ఎవరి బలహీన ఉంటో తెలుసుకుని ఉంటాడు. అంచేత అతను అంటాడు, యుద్ధం అప్పుడు ఊరికే శారీరక శ్రమ యుద్ధం పేద చేయడం కదా, ఒక్కడి గుర్తుపెట్టుకోండి, అక్కడ యుద్ధం చేయనని రథంలో ఒక ఆయన కూర్చున్నాడు. యుద్ధం చేయనని చెప్పి రథంలో కూర్చున్నాడు. ఏమిటి యుద్ధం చేయటం? కానీ రథంలో కూర్చుని యుద్ధంలో ఉంటాడట. ఆ రహస్యం మనం ఛేదించిన నాడే మనం పాండవుల మీద గెలవగలం. అంతవరకు మనకు గెలుపు ఉండదు. కృష్ణుని వ్యూహం మనకి తెలిసిన నాడే మనకి పాండవుల మీద విజయం. కృష్ణుని వ్యూహం తెలియనంతకాలం మనం పాండవుల మీద విజయం సంపాదించలేం. ఏం చేద్దంటే ధర్మరాజుని ఏ విధంగా లొంగ తీసుకోవచ్చో శకునికి తెలుసు. అలాగే భీముణ్ణి, అలాగే అర్జునుడిని, నకులుణ్ణి, సహదేవుణ్ణి, మిగతా అందరి యోధుల్ని కూడా వారి వారికి స్వభావంలో ఉన్న కాచిపడపోసినటువంటి వాడు శకుని. అంచేత అది సమస్య కాదు ఆయనకి. కృష్ణుడు ఒకడే అర్థం కాదు. అతడు తాను యుద్ధం చేయనున్నాడు, కానీ తను యుద్ధంలో కూర్చున్నాడు. ఆయుధం పట్టకుండా యుద్ధంలో కూర్చుని ఎందుకుంటాడు? వాళ్ళ అన్నగారు చక్కగా నేను అలా పుణ్యాశ్రమాలు వెళ్ళిపోతాను, తీర్థయాత్ర వెళ్ళిపోయాడు కదా, నేను ఎందుకు వెళ్ళిపోలేదు, ఇక్కడ ఎందుకు కూర్చున్నాడు? అది తెలిస్తే మనం గెలుస్తాం, అది తెలియకపోతే మనం కాదు. చిట్ట చివరికి శకునికి తెలుస్తుంది ఏ వ్యూహము లేనివాడినటువంటి కృష్ణుడు. తనదైన వ్యూహం ఏమి ఉండదు. అప్పుడు అక్కడ ఆ సన్నివేశంలో ఏం జరగాలో జరిగిపోతుంది. ఇలాంటివాడు అంటే మనం భవిష్యత్తుకు ప్లాన్ వేసుకుని బతుకుతూ ఉంటాం కదా. ఇప్పుడు ఇక్కడ జీవించడం అనేటువంటిది అశ్వవిద్య అంటారు. అశ్వ అంటే భూతము భవిష్యత్తు. కానీ ఇప్పుడు ఇక్కడ పరిపూర్ణంగా జీవించేవాడికి ఆ భవిష్యత్తు భూతము ఈ వర్తమానంలో కలిసి చక్కని పరిష్కారములు ఆ వ్యక్తి నుంచే దిగి వస్తాయి. అట్లా నిర్వర్తించి చూపించాడు శ్రీకృష్ణుడు. అంచేత కృష్ణుడికి వచ్చినటువంటి ఆనందమే తప్ప అనాథనమే తప్ప అతని గూర్చి వివరించగలిగినటువంటి వారు ఎవరు? వివరించుకోవటం మనం కూడా కృష్ణ క్రీడలో భాగం. ఏం చేద్దంటే అలా కూడా ఆనందం పొందుతాం కాబట్టి కృష్ణులా చేశాడు అనేటువంటి ఆనందం మనకి మిగిల్చేటువంటి విధానంలో ఎన్నో చేశాడు. అవన్నీ మన ఊహలే అవుతాయి. కానీ అతడు కోరి ఇలా ఉండాలని చేసినవి కాదు. అటువంటి తత్వం ఒకటి, అది నేను చెప్తా. అవ్యక్తం, అప్రతత్వం, అలక్ష్యం, అప్రజ్ఞాతం, అప్రమేయం, ఎన్నున్నాయో శాస్త్రామాలను చేరుకుంటూ బోల్డ్. ఇలాంటి తత్వంతో నువ్వు అనుసంధానం చేస్తే నీవు లేనటువంటి స్థితి నీకు ఒకటి కలుగుతుంది. నీవు లేక అతను ఉన్న స్థితి కలుగుతుంది. అని చేస్తే చిట్ట చివరికి మాట చెప్తాడు, సర్వధర్మాన్ని పరిత్యజ్య మాం ఏకం శరణం భజ. మాం ఏకం అంటే మనం అనుకుంటున్నటువంటి రూపధారణ చేసినటువంటి కృష్ణుని కాదని అర్థం. నేను అనేటువంటి తత్వం సర్వవ్యాపకమైనది, సర్వజీవుల హృదయంలో ఉన్నటువంటి సమస్తముగా ఏర్పడినటువంటిది. ఆ తత్వానికి నువ్వు అనుసంధానం చెందు, దాన్ని సమర్పణ చెందు. అలా సమర్పణ చెందితే నేను చూసుకుంటాను. అహంత్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మాసం. మోక్షం అంటే ఉందని మనం పెట్టుకున్నటువంటి ఆవరణలు అవి పోతే మిగిలిందే మోక్షం కదా. మనగ్గా మనం పెట్టుకుంటూ ఉంటాం, నేను బ్రాహ్మణుని అనుకుంటే అది ఒక నేను పురుషుడిని ఈమె స్త్రీ అనేది కూడా ఆవరణలే. నేను మానవుడు అనుకునేది కూడా నేను అనేటువంటి ప్రజ్ఞకి దానికి స్త్రీ పురుషుడు అనేటువంటి భేదాలు ఇంకా భేదం లేవు. నేను అనే ప్రజ్ఞకి దానికి నేను ముసలివాడినో, నేను వయసులో ఉన్నవాడినో, నా యువకుడు అనేటువంటి ఆవరణ లేదు. నేను తెలుగువాడి అని అనుకుంటే అదొక ఆవరణ. నేను భారతీయుడు అనుకుంటే అది ఆవరణ అయిపోతుంది. నేను మానవుడిని అనుకుంటే అదొక ఆవరణ అయిపోతుంది.
అసలు ఈ ఆవడనే మనం పెట్టుకున్నాం తప్ప నేనైనా నేను అనేటువంటి భావన మనలో ఉన్నదనుకోండి. నేనైనప్పుడు ఈ సమస్తము కూడా ఆ నేనే అని తెలుసు. అలా తెలియటమే మనకి బ్రహ్మమును నిరాకరించినటువంటి ఒక స్థితిలోకి తీసుకొస్తుంది. అంచేతే అనిరాకరణమస్తు అనేటువంటి ఉపనిషత్తు వాక్యం మనకి ఇచ్చారు. మా బ్రహ్మ అనిరాకరణమస్తు తద్ ఆత్మని నిరతే ఉపనిషత్సు ధర్మా తే మయి సంతు అంచేత మన జ్ఞానం అది అనంతం. అంచేత అటువంటి అనంతమైన జ్ఞానాన్ని ఈ రోజున ఈ సందర్భంగా పంచుకోవటం అనేటువంటిది మనం పెట్టుకున్నటువంటి ఒక ముచ్చట. అందులో భాగంగా ఈ సందర్భంలో మీరందరూ నన్ను ఈ విధంగా ఇక్కడ ఆహ్వానించి, ఇది ఒక లీల తప్ప ఇందులో నేను చూసేది దైవమే, లీలే ఆశీర్వచనం చూస్తున్నాను అని చేత ఈ విధమైనటువంటి భాషణ ఒకటి. ఇది కూడా నేను నాకు ఒక ధైర్యం. మనం ఒక్కసారి దైవాన్ని తలుచుకుని కూర్చుంటే ఏ దేశం వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఏం వస్తుంది మాట్లాడటం తప్ప ఇలా చేద్దామా, అలా మాట్లాడదామా, ఇలా అయితే బాగుంటుంది కదా గురువుగారు కింద పెట్టుకుంటే మన గుర్రం మనే పాడిస్తాం. అంచేది వెళ్ళి కూర్చుని ఒక్కసారి ప్రణవంతో అనుసంధానం చెంది ఏం వస్తే అదే ఆ రోజు నాకు ప్రాప్తి, మీకు ప్రాప్తి అనుకుంటూ ఉంటాను. ఆయన చేత ఆ విధంగా ఏదో సాగింది సంభాషణ. సద్గురువు సాన్నిధ్యంలో అంత సులభం కాదు అట్లా మాట్లాడు. అంచేత నేను అనుకున్నాను అది ఇది ఉన్నది అంతా ఒకటే కాబట్టి ఏం వస్తే అది వస్తుంది, ఎప్పుడులాగే ఇప్పుడు కూడా ఉండు అనేటువంటి నిర్ణయంతో ఈ విధంగా 4 మంచి మాటలు అని నేను అనుకుని మీకు చెప్పాను. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాను లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. మాస్టర్ శ్రీ పార్వతి కుమార్ గారికి ధన్యవాదాలు. అద్భుతమైనటువంటి యొక్క ప్రసంగం చేశారు. వారికి మళ్ళీ మరొక కృతజ్ఞతలు చెబుతూ వారి శిష్య బృందం సత్కరించాలని వచ్చి ఉన్నారు. శ్రీ ఎన్విఎస్ మూర్తి గారు, వారి సఖులు శ్రీ పార్వతి కుమార్ గారి శిష్య బృందం వారు ముందుగా మరొక తర్వాత కార్యక్రమంలో శ్రీ గురుగారికి పాదపూజ జరుగుతుంది. ఈ సనాతన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ అధినేత శ్రీ బసవరాజు గారు, వారి శ్రీమతి గారు ఈ కార్యక్రమం చేస్తున్నారు, పాల్గొన చేస్తున్నారు. గురువు గారికి పాదపూజ చేసే ముందుగా ఒక చిన్న కార్యక్రమం ఉంది.